గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చికిత్స కొనసాగుతోంది. కంకిపాడు పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న టైంలో శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వంశీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని అక్కడికి చేరుకుని వెంటనే మెరుగైన వైద్యం కోసం వంశీని ఎయిమ్స్ కి తరలించాలని డిమాండ్ చేశారు. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 2 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతినివ్వడంతో విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వంశీ విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా వంశీని పలు ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. సుమారు 20కి పైగా ప్రశ్నలను వంశీని పోలీసులు అడిగినట్టు సమాచారం. ఈ ప్రశ్నలకు తనకు కేసుతో ఎటువంటి సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పినట్టుగా తెలిసింది. న్యాయవాది సమక్షంలోనే వంశీని పోలీసులు విచారించారు. ఇటు 2వ రోజు కూడా కస్టడీ ఉండడంతో రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్లోని వంశీని ఉంచారు. అర్ధరాత్రి వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. రాంబాబు బండిదా కామెడీ సీను నువ్వెక్కే